అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చర్యలు తీసుకోవాలని మా ప్రధాన డిమాండ్. అలాగే ఏ హాస్పిటల్లో చూసినా సరే కాంట్రాక్టర్ వారు, మా పేరు వెంకట్రావు, ప్రభుత్వ హాస్పిటల్స్ కాంట్రాక్ట్ శానిటేషన్ కార్మికుల జిల్లా గౌరవాధ్యక్షుని. విశాఖ జిల్లాలో ఉన్న 8 ప్రభుత్వ హాస్పిటల్స్లోనూ మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీలో సుమారు 2000 మంది శానిటేషన్ కార్మికులు కాంట్రాక్ట్ పద్ధతిలో, థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. వాళ్ళకి 3 నెలలు 4 నెలలు జీతాలు బకాయిలు పెడుతూ ఏ నెల కన్నాలు ఇవ్వటం లేదు. మా ప్రధాన డిమాండ్ ఏ నెల కన్నాల జీతాలు చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ నెల 31తో ప్రస్తుత కాంట్రాక్టర్ కృష్ణ కన్స్ట్రక్షన్ వారి టైం అయిపోతుంది. కొత్త కాంట్రాక్టర్ వస్తారు. ఈ లోపున బకాయి జీతాలు కానీ ఉంటే మా అందరికీ కూడా తర్వాత 2 సంవత్సరాలు పడుతుందో 3 సంవత్సరాలు పడుతుందో తెలియదు. కాంట్రాక్టర్ వెళ్ళిపోతాడు. కాబట్టి ఆగస్టు 31 లోపున ప్రతి నెల ఏ నెల కన్నా జీతాలు ఇవ్వాలన్నది మా రెండో డిమాండు. ప్రధానంగా పిఎఫ్లో అవకతవకలు జరుగుతున్నాయి. మొత్తం కట్టవలసిన పిఎఫ్ కట్టడం లేదు, పేర్లలో తప్పులు ఉన్నాయి, అలాగే డేట్ ఆఫ్ బర్త్లో తప్పులు ఉన్నాయి. వాటిని సరిదిద్ది అందరికీ పిఎఫ్ వచ్చేటట్టు చేయాలని మాకు మూడో డిమాండు. ఇది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం 549 జీవో ఇచ్చింది. దాని ప్రకారంగా జూన్ 2021 జూన్ నుంచి కాంట్రాక్టర్ వచ్చాడు. అప్పటి నుంచి 16,000 జీతం అమలు చేయాలి. కానీ అమలు చేయకుండా కేవలం 11,200 మాత్రమే వీళ్ళ అకౌంట్లో వేస్తున్నారు. కాబట్టి 16,000 జీవో ఇప్పటికైనా అమలు చేయాలని, లేని పక్షంలో వీళ్ళ కాంట్రాక్ట్ టైం అంతా కూడా రికవరీ చేయాలని చెప్పేసి మేము ఏ హాస్పిటల్కి హాస్పిటల్, విమ్స్ హాస్పిటల్, టీబీ హాస్పిటల్, మానసిక వైద్యశాల సూపరింటెండెంట్ గారిని మేము కోరుతున్నాం. లేదు జిల్లా కలెక్టర్ గారు చైర్మన్ కాబట్టి ఆయనైనా సరే దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. గోసా హాస్పిటల్లో పిఎఫ్ అడిగిన పాపానికి ఆదిలక్ష్మి అని 20 సంవత్సరాలు సర్వీస్ చేసింది ఆవిడని ప్రస్తుత కృష్ణ కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్ వారు ఆపేయడం జరిగింది. ఇప్పటికి 5 నెలలు అయింది. ఆవిడ తక్షణ విధుల్లోకి తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈ సమస్యలు పరిష్కారం చేయని పక్షంలో లేబర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. అప్పటికే పరిష్కారం చేయకపోతే డిఎంఈ హైదరాబాద్, విజయవాడ కూడా వెళ్ళి డిఎంఈ ఆఫీస్ని కూడా ముట్టడిస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వ హాస్పిటల్లో సరిపడే స్టాఫ్ లేరు. శానిటేషన్ కార్మికులు తక్కువ మందితో ఎక్కువ పని చేయిస్తున్నారు, పని ఒత్తిడి పెంచుతున్నారు. కాబట్టి సరిపడే శానిటేషన్ కార్మికులు నియమించాలని మా డిమాండ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.